ఫోన్ చేశాడు. ఎందుకు? రచన బాగా ఏడుస్తుంది. హోమ్ సిక్ అయి ఉంటుందిలే, ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు? ఎల్లుండి హాలిడే, ఇద్దరం వెళ్ళొస్తాం. జస్ట్ 5th క్లాస్ హాస్టల్లో వేసి హింస పెడుతున్నారమ్మా. ఇందులో నాదే ఉందా? ఈ ఇంట్లో అంతా స్త్రీ ఇష్ట ప్రకారమే జరగాలి. పెళ్ళైనప్పటికి ఇప్పటికీ స్త్రీలో చాలా మార్పు వచ్చింది. వాడొక మూర్ఖుడమ్మా, వాడికి ప్రేమలు ఆప్యాయతల గురించి ఏది పట్టదు. ఏమిటి మరి నీ గురించి మాట్లాడుకోవడమే మాకు పని. మరి అవునా శ్రీ, మొన్న నువ్వు నీ ఫ్రెండ్ క్లబ్ లో పేకాడుతూ పెద్ద గొడవ చేశారంటే ఏమిటి? ఆ క్లబ్ ఎవరిదో తెలుసా? ఈ సిటీలో పేరు మోసిన రబడీ షీట్ ఎదురా. వాడికి ఈ విషయంగానే తెలిసిందే అనుకో, నీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏది పనికిరాదు. ఏమిటి ఈ విషయాలని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఆ క్లబ్ కేసులని చూసేది నేనే నోయ్. అవునా శ్రీ, క్లబ్లో న్యూసెన్స్ ఏమిట్రా? లేకపోతే ఒరే అమ్మాయి, రచన హాస్టల్లో ఏడుస్తుందంట, ఒకసారి వెళ్ళి తీసుకురాకూడదు? 2 రోజులు నుండి పోతుంది. ఏరా సరేనా? సరేనా? సరే వెళ్ళొస్తాను. అమ్మ సమీక్ష వెళ్ళొస్తాను. ఇదిగో రచన గురించి మీరేం మాట్లాడుకోకూడదు, సరేనా? ఏమ్మా సరేనా? సరే నేను వెళ్ళొస్తానా? ఇక్కడ కాదు, కోట్లో వస్తానమ్మా. అంటే మా బాబాయ్కి అన్ని విషయాలు చెప్పేశాడు. నీ గురించి మీ బాబాయ్కి తెలియకపోతే కదా నేను చెప్పడానికి. సరే సరే మనం వెళ్ళి పాపం తెచ్చేద్దాం. ఎందుకంటే మందులో ఉంటుంది. అదే ఎలా కుదురుతుంది అని. ఎందుకు కుదరదు? అప్పుడే మర్చిపోయాడు. దాని అడ్మిషన్ కోసం 80,000 కట్టాం, నాన్ రిఫండబుల్. ఏంటి నాన్ రిఫండబుల్? బిడ్డ ముఖ్యమా డబ్బు ముఖ్యమా? బిడ్డతో పాటు డబ్బు కూడా ముఖ్యం. ఏంటి శ్రీ, కనీసం 8 ఏళ్ళ నిండా పసిగలదు, దానికి ఇంత హింస అవసరమా? అరే హింస అంటున్నాడు బుద్ధి లేకుండా. దాన్ని ఏమన్నా పుడుతున్నారా తిడుతున్నారా? అయినా దానికి ఏం తప్పని? ఏసీ క్లాస్ రూమ్, డెలిషియస్ ఫుడ్, స్పేషియస్ రూమ్స్, చక్కటి ప్లే గ్రౌండ్, ఇంతకన్నా సౌకర్యాలు ఇంట్లో ఉంటాయి దానికి? చాలా ఉంటాయి. తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ, బంధువుల ఆత్మీయత సక్రమంగా పెరగడానికి కావాల్సిన ఉంటాయి. సమీక్ష పూలిష్గా మాట్లాడుకో. తల్లిదండ్రులను బతికే చచ్చగా మనతోనే ఉంటుందండి. ఎవరు చేస్తారు? మనమే. అంటే ఇద్దరం కలిసి. అదే ఎలా కుదురుతుంది అన్న? ఎందుకు కుదరదు? నీదొక టైం, నాదొక టైం. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావు నీకు తెలియదు. నేను కంపెనీ చెప్పడం బయటకు పోతాను నాకు తెలియదు. ఉదయం లేచినప్పటి నుంచి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అరే కొంచెం ప్రాక్టికల్ ఆలోచించావు. అలాగే కాపులేద్దామా? దాన్ని ఇంట్లో పెట్టుకుని సక్రమంగా పెంచలేమంటానే. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. సరే ఏంటి చెప్పు. ఏదైనా పెద్దవాళ్ళు పిలిపిద్దాం. మీ మమ్మీని కానీ మా అమ్మని కానీ రమ్మందాం. మా మమ్మీ అయితే రాదు. ఎందుకు రాదు? ఆమెకి నన్ను చూడటానికే రానంత బిజీ. ఇంకా మీ మమ్మీ అంటావా? చుట్టపు చూపుకొస్తే నేను భరించడం కష్టం. ఇంకా పర్మనెంట్ గా ఉంటుందంటే మై గాడ్ ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. దాని అర్థం కూడా అదే. ఇంతకన్నా స్పష్టంగా ఎవరు చెప్తారు? చాలా దారుణంగా మాట్లాడుతున్నా. అయినా పాపకు నెమ్మది ఏం చేస్తుంది? అన్ని చేస్తుంది. అన్ని అంటే అన్ని అంటే అన్ని. మీ అమ్మ ఒక పల్లెటూరి బయట గీజర్ కూడా ఆన్ చేయడం తెలియదు. పాపకు నేను సాగం చూడండి. మిక్సీ అలా కూడా తెలియదు, గ్రైండర్ ఉపయోగించడం రాదు, ఏసీ అని చూడడం అంతగా రాదు. మరి పాపను పక్కన కూర్చోబెట్టుకుని ఒక హాఫ్ అవర్ హోంవర్క్ చేస్తుందా? అది రాదు. ఆవిడికి తెలిసిందల్లా హాల్లో పెద్ద సౌండ్తో టీవీ పెట్టుకుని ఆ పనికి మళ్ళీ సీరియల్స్ ఉండదు. ఏంటి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకో ప్రాబ్లం ఇన్వైట్ చేయటంటున్నా. ఏం మాట్లాడుతున్నావు శ్రీ? కన్న బిడ్డ నీకు సమస్యగా మారిందా? చెట్టు కాయ కారమంటున్నావే, అసలు ఒక కన్న తల్లా మాట్లాడుతున్నావా? నేనే తప్పు మాట్లాడాను. మెటర్నిటీ లీవ్ అయిపోయానండి. 6 నెలల పసిగుట్లను తీసుకెళ్లి కష్టంలో పడేస్తున్నారు రోజులే. అలాంటిది 8 ఏళ్ళు వచ్చిందని దాన్ని తీసుకెళ్లి హాస్టల్లో వేస్తే నీకేంటి ప్రాబ్లం? అది నీకే తెలియదు. ఇంకా ఎంతకాలం చేస్తారు బాబు ప్రాజెక్టు? వచ్చారా నన్ను సాధించడానికి? నా తిప్పలేమో నేను పడుతున్నాను. ఆఫీస్ పనులు ఆఫీస్కే పరిమితి చేయి. టెండర్ ఇంటి దాకా తీసుకో. ప్రాజెక్ట్ నాది, తిప్పలు నాది, మధ్యలో మీకెందుకో ఈ చిరాకు. రోజుల తరపున చూడలేక అంత చూడలేకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చు కదండి ప్లీజ్. ఇది ఎలాగో చేయలేదు కానీ స్టవ్ మీద టీ పెట్టండి, చేసుకురండి ప్లీజ్. నేనా
ఈ కంటికి ఎలా కనిపిస్తున్నా నేను? అంటే వాళ్ళ మాత్రం కాదు పొగుడు కానీ ఒక్కసారికి ప్లీజ్ అండి. సారీ. మీరు నాకు సేవలు చేస్తారని కూడా నాది బుద్ధి తక్కువ. సిగ్గుండాలి. అందరూ మీలాగే ఉంటారు అనుకున్నారా? నేనేలా ఉన్నాను? క్యారెక్టర్ అనేది మన రక్తంలో ఉండాలి శ్రీ. హలో, ఏదో క్యాజువల్ చూసిన దానికి ఎందుకు అంత ఎమోషన్ అయిపోతా? సరే టీచర్లు అర్థం తాగు. ఈలో షుగర్ తక్కువైంది. నేను తీసుకురా. సరిపోయిందే. నీకు సరిపోయిందా? నాకు సరిపోద్దు. నేను తీసుకురా. లోపల ఉందిగా వెళ్ళి తెచ్చుకోండి. నేను తెచ్చుకోండి అంటే వెళ్ళి తీసుకురాపా. అబ్బా పనిలో ఉన్నాను కదా ప్లీజ్. అరే ఈ చిన్న పని కూడా నా కోసం చేయలేమే? నీకు బడ్జెట్ పెద్ద బుద్ధి తక్కువ పని మాట్లాడలేదు. ఏదో పడకపోతే చాలా చాలే. నేను అంత కోపం అంటే టీలో షుగర్ అడగకుండా తప్పేనా ఏంటి? తప్పంతా నాదే మహానుభావ. కనీసం టీ కాఫీలు ఇచ్చే పని కొంచెం నవ్వుతూ కూడా నేర్చుకో. అదొక్కడే తక్కువ నా మొహానికి. కాస్త నన్ను పని చేసుకొని ఇస్తారా ప్లీజ్? ఉదయం లేచిన పంచ రాత్రి పడుకోబోదాక పని పని పని. ఈ జీవితానికి ఏం పడదు. ఏమిటి అలా చూస్తావు? రాత్రి 9 గంటల ఆఫీస్ నుంచి ఇంటికి చేస్తాం. ఓపికకుండా తింటాం, లేకపోతే పడుకుంటాం. మళ్ళీ ఉదయం లేస్తాం, తయారవుతాం, పోతాం. ఇదేనా జీవితం? ఏం లేదు. కంపెనీ వాడు మనల్ని కూర్చోబెట్టి వేయకపోయిన జీతాలు. నువ్వు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం కదా, నీకు తెలీదా వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుందని? అలాగని జీవితానికి కంపెనీ వాడు ధారపోస్తాడంటే మరేం చేయాలో? ఇంట్లో మొగుడు ముండాత్మకంలో చచ్చాను, వాడినే పట్టించుకోవా? మొగుడికే మహారాజు కింగ్. వీకెండ్ పార్టీలు పబ్బులు వెళ్ళం పక్కన లేకపోతే జీవితం రంచుగా పసంతగా గడిపేస్తున్నాడు. అమ్మ పట్టదు అడుగు తినానివ్వదు అని నువ్వా ఎక్కడికి రావు. అలాగని కారు పక్క సీటు ఖాళీగా ఉంచమంటే ఏది ఏమైనా సమీక్ష ఈ మధ్య నీకు ఏమి నాకే నచ్చలేదు. మొగుడంటే మరి గౌరవం ఆరోపణలు అర్థవంతంగా ఉండాలి, అక్కసుతో కాదు. మీరు కూడా ఎక్కువ మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సమీక్ష. హాయ్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఏంటి మహన్ బాబా పొద్దుట అర్థించావు? అది ఏముంది, నేను ఇంట్లో లేనప్పుడు వచ్చి ఉంటాను. పొద్దున్నే పుల్లి జోకులు బాసు, కడుపులో అదోలా ఉంటుంది. ఎందుకు ఇంటికి వచ్చి వాళ్ళతో ఎందుకంత హార్ష్గా మాట్లాడతావు? ఓనీలే సమీక్ష, శ్రీకాంత్ మాట నాకు కొత్త ఏం కాదు కదా. అయినా శ్రీకాంత్ నాతో ఆడుకోవడం ఇష్టమే మరి. కరెక్ట్. సరే కానీ అదే ఈ మీకేనా ఆఫ్ లేదా? ఓకే ఓకే. తీరుగా కొంచెం షుగర్ తక్కువ తీసుకురావంటే నాకంటే తెచ్చుకోమంది. అదే ఇప్పుడు నువ్వు పడితేనేమో లోపల పరిగెత్తుకుని పోయి తేవడానికి. ఏం మనిషి ఓనీలే శ్రీకాంత్. అయినా ఇంటికి వచ్చినట్టు టీయర్ నేరుగా కిచెన్ లో వెళ్ళి పెట్టుకోమని చెప్పలేం కదా, కొంచెం పాజిటివ్గా ఆలోచించు. సరే కానీ ఏమిటి? అదే అంజుగారు కానీ లేడు, వాడికి కూడా ఫ్రైడే వీక్, వాడికి కూడా సాటర్డే సండే హాలిడేస్ అనమాట. మొత్తానికి వాడి పని కూడా బాగానే ఉందనుకో. అన్నట్టు వశిష్ట మీ టీంలో మగ పని ఉన్నట్టుగా తెలిసిందిలేవయ్యా. ఎందుకు మీ టీం లీడర్ లేదు సార్, టీం లీడర్ సమీక్ష. థ్యాంక్ యూ. తాగి షుగర్ తక్కువ చెప్పకు. ఓకే బాబా. దానికి ఓకే అంటే ఏంటంటే కూల్ కూల్ శ్రీకాంత్. ఇద్దరు సమీక్ష టీ సూపర్ అనుకో. అసలు ఈ పొగడతలకి తక్కువ లేదు కానీ ఎంతకి ఎంత ఉదయం తమ్ముడు మరీ లేదు శ్రీకాంత్, నాకు అర్జెంట్గా 10,000 కావాలి. మండే మార్నింగ్ కల్లా ఇచ్చేస్తాను. అంత అర్జెంట్ అవసరం ఏంటా? మరీ రేపు మా బాబు రేపు వాడికి కావాల్సినవన్నీ కొనాలి. రేపంతా వాడుతూనే గడపాలి, వాడుతూనే తిరగాలి. పైగా సండే కదా అందుకని. మీ బాబుకి ఎన్నేళ్ళు? జస్ట్ 5 years సమీక్ష. ఎవరి దగ్గర ఉన్నాడు? మావిడి దగ్గరే. సారీ, వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటాడు. కోర్టు డిసిషన్. వారానికి ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు. పైగా రేపు వాడి బర్త్డే రేపు మొత్తం వాడిని నా దగ్గరే ఉంచుకోవచ్చు. అందుకని ఇంత
ఇంత చిన్న వయసు వాడికి ఇంత హింసేవు. మీ మధ్యన మాపుని అనుకోవట్లేదా? విడాకుల విషయం తొందరపడ్డారని కాస్త కూల్గా ఉండాలి. సమీక్ష ప్లీజ్ కథలు గుర్తు చేయి. నేను ఇప్పుడు మర్చిపోయాను. అది నేను మర్చిపోతే కదా. అవును, గత నాస్తి కాదు. రైట్ క్లిక్ కొట్టి డిలీట్ అనగానే డిలీట్ అయిపోవడానికి అది అనుభవాల ఆస్తి. నేను ఎప్పుడు మర్చిపోయాను. పెళ్ళిళ్ళలో కాలవలేదు. మరి బాబు అది నాస్తి కాదు కదా. వాడు నా ప్రాణం, నా సర్వస్వం. వాడు ఆయన గతమే లేని వాడివి. నీ బాబుని నా ప్రాణం నా సర్వస్వం అదలా సాధ్యం. తప్పదు వసి. గతకాల భారాన్ని మోసుకుంటూ తిరగాల్సింది. ఒక్క విషయం నిజాయితీగా చెప్పు. విడాకులు తీసుకుని ఏం సాధించావు? కోల్పోయిన జీవితాన్ని పొందగలిగా? హ్యాపీగా ఉండగలిగావా? పైగా మీ ఇద్దరి పుట్టిన బాబు బర్త్డే కోసం ఇప్పుడు 10,000 అప్పు చేయడానికి సిద్ధపడి. ఇంతకు మీరు చెప్పాలనుకుంది విడాకుల విషయం తొందరపడ్డామేమో అంటున్నాను. పెళ్ళంటే కాంప్రమైజ్. యూ హావ్ టు బేర్ ఇట్. మీరు కూడా నన్ను తప్పు పడుతున్నారా? నీ తప్పులు కూడా ఉన్నాయి కదా. మీ ఆడవాళ్ళంతా అయితే చివరికి మగవాడిని కారణం చేస్తాను. అసలు మీ గొడవలు ఎందుకు వచ్చాయి? ఎందుకు రావు? వాళ్ళు మొగుడు పడాలిగా. మనకు రావట్లే, వాళ్ళకి అలాగే వచ్చుంటారు. గొడవ నీవేం గొడవ సమీక్ష? ఎంత టార్చర్ అనుభవించాలో నీకు తెలియదు. అది ఒక రాక్షసి. దానితో పెళ్లి ఇష్టం తెలిసి కూడా డేర్ చేసినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సింది. నాకు ఈ శాస్తి జరగాల్సింది. It's unbelievable bad moment in my life. My life. వసి, ప్లీజ్. I'm sorry. నీకు బోర్ కొట్టిస్తున్నట్టున్నది. అయినా పొందుకు లేనప్పుడు పొందేది లేనప్పుడు డైవర్స్ తీసుకోవడం బెస్ట్. ఓ ఐఎమ్ సారీ మై సిస్టర్, ప్రస్తుతానికి నా దగ్గర అంత డబ్బు లేదు. ఒక 3,000 వరకు అయితే ఏమంటారు? పర్వాలేదు సీత, నేను మరెక్కడైనా ట్రై చేస్తాను. ఓకే, నీ ఇష్టం. బాయ్ సీత. ఓకే బాయ్. బాయ్ సమీక్ష. వసి, 1 minute. ఇప్పుడే వస్తాను. ఇదిగో నాన్నకు పంపిద్దామని 10,000 డ్రా చేశాను. మండే ఇస్తున్నాగా, అప్పుడు పంపిస్తాను. థ్యాంక్ యూ సమీక్ష. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాబా. మీ తండ్రి కోసం దాచుకున్న డబ్బుని నా బంగారు తండ్రి కోసం ఇస్తున్నావంటే ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మండే వాడిని తప్పకుండా ఇచ్చేస్తాను. బాయ్ సమీక్ష. బాయ్ శ్రీకాంత్. ఇచ్చేది ఏదో ముందే ఇచ్చాడు వచ్చిన నీ ప్రేమ చూపించడానికి నన్ను బతకాల్చారా? అసలు వాళ్ళ దృష్టిలో నువ్వేమో ఎంత ప్రేమ అవుతుంది, నేను నీచుగా అవును, నేను కావాలని వెళ్ళదు. అయితే నీకంటే చూడు, వాడొక రోగు. వాడికి డబ్బులు ఇస్తే తిరిగి రావని వాడి ఫ్రెండ్సే అంటారు. అవును, నేను ఇలాగే మాట్లాడతాను. అయితే నీకంటే నువ్వు ఉన్నావు కదా, బాగా దగ్గర చూడు, మనిషిని నచ్చడానికి కారణం నొప్పొచ్చు, కానీ నచ్చకపోవడానికి 1,00,000 కారణం. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నా. విలువలు వలువలు ఇంకా ఈ రోజుల్లో మీ పదాలు వాడుతున్నారే. డబ్బు చుట్టూ ప్రపంచాన్ని నిర్మించుకొని ఎవరిని అడుగు పెట్టలేకుండా నీకు నువ్వే కాపలా ఉంటూ ఆ నిరంతర వృత్తిలో యాంత్రికంగా బ్రతికే నీకే తెలుస్తుంది విలువల గురించి. చూడు, ఈ కార్పొరేట్ ప్రపంచంలో విలువలకి సెంటిమెంట్లకి తావులేదు. ఈ పనికి మళ్ళీ సెంటిమెంట్లు నమ్ముకుంటే సెంటిమెంట్ కూడా ముందుకెళ్ళి. అందుకే నాకు వాల్యూస్ కన్నా వాల్యుబుల్ ఏంటి? ఓన్లీ మనీ. ఎస్, ఐ వాంట్ ఓన్లీ మనీ. అవును, నీలాంటి వాళ్ళకి డబ్బే ప్రధానం. మనం ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకపోతే బ్రతికి ఏ ఉపయోగం? మనిషి సుఖంగా బతకాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే దాన్ని సంపాదించాలి. డబ్బు ఉంటే మనిషి దేనిగా సాధిస్తాడు. ఆ ప్రయత్నం ఉంటూ చచ్చేంత వరకు డబ్బు మాత్రమే సంపాదించు. దయచేసి నన్ను రొచ్చులో కావద్దు ప్లీజ్. హలో, నేనమ్మా మీ పాప హాస్టల్ వార్డెన్ని. నమస్తే, చెప్పండి. పాప 2 రోజులు నుంచి ఏడుస్తూ ఉంది. రచన మీ పక్కన ఉందండి. ఇక్కడే ఉందమ్మా, ఇస్తున్నా. ఎలా ఉన్నారు? అదేం కుదరదు. ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళు మమ్మీ. నాకు హాస్టల్ వద్దు.
నెక్స్ట్ అంటే నేను డాడీ తప్పకుండా వచ్చి తీసుకెళ్తాను సరేనా? డాడీని చూడాలని ఉంది మమ్మీ. డాడీ బాగానే ఉన్నాను. చూడు నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మా అమ్మ కదా ఊరుకోనన్నా. అంటే తప్పకుండా డాడీని తీసుకొస్తావు కదా? తప్పకుండా డాడీ ప్రామిస్. అమ్మ మాట నమ్మాలి. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ. అయితే బేటా దానికి వస్తే సండే వస్తానని చెప్పావు. ఆ రోజు మా బాస్ కొడుకు బర్త్డే ఫంక్షన్. బాస్ కొడుకు బర్త్డే ఫంక్షన్, చుట్టూ ఫ్రెండ్స్, మందు పార్టీ. ఇదేనా జీవితం? కళ్ళ బిడ్డను చూసుకోవడం ముఖ్యమా? బాస్ కొడుకు బర్త్డే ఫంక్షన్ ముఖ్యమా? ఆ పని ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు, కానీ బర్త్డే ఫంక్షన్ ఎప్పుడంటే అవతల వశిష్ఠ తన కొడుకు పుట్టినరోజు కోసం 7 నుంచి ఎదురు చూస్తాడు. 10,000 కూడా ఖర్చు పెట్టాలని సిద్ధపడ్డాడు. కళ్ళ బిడ్డ కళ్ళ తల్లి చూడాలని కళ్ళు కాయలు కచ్చలా ఎదురు చూస్తుంది. కనీసం దానికోసం 10 నిమిషాలు కేటాయించే దుస్థితిలో ఉన్నాం. పైగా బాస్ కొడుకు బర్త్డే ఫంక్షన్ చెప్తున్నాం. మాట్లాడడానికి సిగ్గుండా. ఏంటి కన్న కూతురు మీద ప్రేమలను కసాయి చేసి మాట్లాడుతున్నావు? నువ్వు కసాయివే, పడ్డరాయివే. ఫోన్లో దాని పొందు ఉంటుంటే కడుపు తరుక్కుపోయేది. చాలా ఇక్కడ నీ ఏడుపు, అక్కడ దాని ఏడుపు. మీ ఇద్దరి వాతావరణం నా వల్ల కాదు. ఓదార్ప అసలు మాటకు అర్థం తెలుసా నీకు? వెటకారాలు వద్దు. వెటకారం కాదు, ఆక్రోశం. పసిగందులు నిర్దాక్షిణంగా హాస్టల్లో వేసినందుకు నేను చిన్నప్పుడు కట్టేసి చెప్పాలనిపిస్తుంది. నీ పిట్ట కథలు కరిగిపోవడానికి నేను నీకులాగా ఎర్ర బస్సుకు వచ్చిన కామన్ మ్యాన్ కాదు. అందుకే కాముగా ఉంటుంది. ఏమిటే నేనేమన్నా మూర్ఖుని అనుకున్నావా? దాని ఫీజులు ఆలోచించి దాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టాను. చిన్నప్పుడు నేను కూడా హాస్టల్లో చదువుకున్నాను. అందుకే ఈ రోజు ఇంత పొజిషన్లో. నువ్వు నిజంగా మూర్ఖుడే, ఎందుకంటే ఇంట్లో చదువుకున్న బాపతు కాదు కాబట్టి. కానీ నేను పక్కా పల్లెటూరులో వీధి బడిలో చదువుకున్నాను. నీకన్నా ఇంజనీర్ అయ్యాను. మరి నీ లాజిక్ ప్రకారం నేను ఇంజనీర్ కాకూడదే? 10th చదువు ఆపేసి ఏ గొడ్డంగా పెళ్లి చేసుకుని పిడకాయలు వేస్తూ బతకాలిగా. అలా లేదుగా. చదివితేనే ఇంజనీర్ అవుతారు. రెసిడెన్సీలో పేస్తే ఏం చేస్తే ఇంజనీర్ అవుతారో మాకు తెలుసు. నువ్వు కొంచెం నోరు మూసు. చూడు, ఈ మంత్ నుంచి మీ పేరెంట్స్ కి డబ్బులు పంపించాలి. మొగుడిగా ఇది నాడు. నీ భార్య ఎంత మాత్రాన నా స్వేచ్ఛను హరిస్తానంటే ఊరుకునేది. అలాగని నా భార్యగా ఉంటే నువ్వేదో ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకుంటాంటే నేను నా పర్సనల్ కోట్లు పంపించే తీస్తాను. పెళ్ళైన దానికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇంకా పర్సనల్ అకౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి రోజు వస్తుందో నాకు ముందే తెలుసు. ఏ పెళ్లికి ముందు చేసుకున్న ఒప్పందాలు గుర్తులేవా? పెళ్లికి ముందు మగవాడు 1,00,000 ఒప్పందాలకు కొడతాడు. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. ఎట్లా ఇలాగా 2 నాలుగు తత్వం కాదు నాకు. పెళ్లికి ముందు మన ఒప్పందం ప్రకారం మనకు వచ్చే టేక్ హోమ్ సాలరీలో 1/4 అమౌంట్ జాయింట్ అకౌంట్ లోకి, 3/4 అమౌంట్ పర్సనల్ అకౌంట్ అప్పుడే. ఇప్పుడు నేను పంపిస్తుంది నా పర్సన్, నీకు సంబంధం లేదు. ఆయన మీ అమౌంట్ డబ్బులు పంపించాలి మన అగ్రిమెంట్ లో లేదే. ఒక్కసారి గుర్తు చేసుకో, ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఉన్నా ఇప్పుడు అది క్యాన్సిల్. తల్లిదండ్రులు పోషించే కొడుకుల బాధ్యత. ఎక్కడ న్యాయం? ఆ బాధ్యత కూతురకు లేదా? నన్ను పెంచి పెద్దదాన్ని చేసి ఇంత దాన్ని చేశాను నా తల్లిదండ్రులు. చివరి దశలో వాళ్ళు ఆడుకోకపోతే నా కోసం కొవ్వొత్తిలా కరిగిపోయిన వాళ్ళని కడదాకా చూడవలసిన బాధ్యత నా మీద చెప్పేదండి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను డబ్బు పంపించే తింటాను. ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నాను, మాట సమాధానం చెప్తున్నావు. ఆడదానికి ఆడదాగా ఎందుకుడాలి? నిజం చెప్పాలంటే నీకంటే నా తండ్రి, ఇంట్లో నా తండ్రి ప్రశ్న ఎక్కువ. అసలు నీకు అచ్చంత తెలుసా? వీకెండ్ పార్టీలు, పబ్బులు, ఇంటి ఖర్చు కంటే నీ ఖర్చే మాట్లాడాలి. సిగ్గుండా. ఏంటి ఇందాక నుంచి ఓహో దగ్గర ఇచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఊరుకున్నానా? నా కనుక తిట్ట రైమిందంటే చూడు, ఈ ఇంటికి బాస్ నేను. నా మాట ఇక్కడ మొగుడుగా ఇంట్లో నా మాట. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, మొగుడు మగాడు తెగ లెక్కలిస్తున్నా. తాళి కట్టేందుకు మొగుడు అయ్యావు. జీవితంలో మగాడు అనిపించుకోవాలంటే చాలా అంశాలు నీతో మీరు చెప్పకుంటే ఆగకుండా మొగతనం అనుకుంటావా? నాకు 2 చేతులే జాగ్రత్త. నీలాంటి బర్తకించిన ఆడదాంతో కాపురం చేయడం కష్టం. దీనికన్నా ఆడదాని ఆదర్శాన్ని గౌరవించిన భర్తతో కాపురం కంటే విడాకులు బెటర్.
ఎంత లేట్ అయినా సరే ఈ రోజు తాడో కూడా తేలిపోవాల్సిందే. ఏంటి కాంప్రమైజా? ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఇంత రాత్రి కుంపరాని పనంతో కాంప్రమైజ్ అంటే నాన్ సెన్స్. నువ్వు ఆ డైవర్స్ పేపర్ తీసుకుని వెంటనే బయలుదేరు. అవును మున్సిపల్ కన్సల్ట్ చెప్పాను కదా. ఓకే బయలుదేరు. ఏంటి ఎంత ఆలస్యం? నిన్నే అడుగుతుంది ఏంటి ఎంత ఆలస్యం అని. మా బాబాయ్ డైవర్స్ పేపర్ తీసుకొస్తాడు, వాటి మీద సంతకాలు పెట్టమని చెప్పి ఉదయం వెళ్ళేటప్పుడు చెప్పాను కదా. కనీసం ఈ రోజు వెళ్ళి రావచ్చుగా. టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ మ్యారేజ్. నా ప్రశ్నకి సమాధానాలు అదే ఎందుకన్నాను నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటో సత్యకి సమాధానాలు ప్రశ్నలు బట్టే సమాధానం ఉంటాయి. మన దాంపత్య జీవితంలో పేరుకి పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట. ఆడదానికి స్వేచ్ఛ కూడా అంతే. ఎవరి దేశంలో ఆడదానికి స్వేచ్ఛ వచ్చిందని కూసిన గాడిద. ఒక కార్పొరేట్ మునికి ఇన్ని కష్టాలైతే ఇక మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇదో జీవితం చుట్టూ నిమిషాలే ఆదు. చూడు ఈ దేశంలో ఆడదానికి కొన్ని లిమిటేషన్స్ అవి పెట్టింది కూడా మీ మగవాళ్ళే కదా. ఇంకా ఎన్ని శతాబ్దాలు తెలిసి ఈ దేశంలో ఆడదాన్ని మనిషిలా చూస్తాను. నాకు నేను దక్కకుండా, నాకు నేను మిగలకుండా, నాకు నేను చెందకుండా నా చుట్టూ ఇన్ని బంధాలేమిటి, బంధనాలేమిటి? కంపరం కాబట్టి జెండర్ కంట్రోల్ అనమే, ఎకనామిక్ కంట్రోల్ అనమే, డొమెస్టిక్ కంట్రోల్ అనమే, సోషల్ కంట్రోల్ అనమే, సెక్స్ కంట్రోల్ అనమే. ఇంకా ఎన్ని కంట్రోల్ పెడతారు? మీరెన్ని కంట్రోల్ పెట్టినా ఆడదాని హక్కులు సాధించుకునేందుకు తప్పకుండా వస్తుంది. ఏంటి ఏంటి హక్కుల గురించి మాట్లాడుతున్నావు? నా కనుక తిక్క రేగిందంటే చంపేస్తావా? చంపేయి చంపేయి. రోజు టార్చర్ కంటే అదే ఎంతో బెటర్, ఎంతో బెటర్. ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆకాంక్షలు అన్ని నీ సన్నిట్లో తీర్చాలనుకున్నాను. నా కలల ప్రపంచాన్ని నిలువున కూర్చి పారేశావు. నిన్ను కట్టుకున్న పాపానికి నేను అనుభవించింది ఏమిటి? జీవితాంతో అనుమానాలు అవమానాలే తప్ప. నేను మాత్రం నిన్ను కట్టుకుని ఏం సుఖపడ్డాను? నా దానికి నా ఫ్రెండ్స్ నువ్వు ఎంతమంది తెలుసు? ఈ మోహానికి ఒక పార్టీ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు. మన మధ్యలో నా కథ రొంపమై మనసు రెండుగా చీరుస్తుంటే నెరవేరే కోరికతో జీవితం కుళ్ళు వాసేస్తుంది. ఏంటమ్మా నువ్వు కూడా ఏది బాబాయ్ మీరు అసలు సంస్కారం ఎత్తులేదా? అమ్మా ఏంటమ్మా ఇదంతా? దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. ఇప్పటికైనా ఈ రాక్షసుకి దూరంగా నా పాపం తీసుకుని బతుకుతాను. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. నువ్వే నా విడాకులు కావాలంటుంది. నేను నా భార్యతో విడిపోయినప్పుడు తప్పు చేశావేమో వశిష్ఠ అని నన్ను నిలదీసిన సమీక్ష ఇవాళ విడాకులు కావాలంటుంది. డైవోర్స్ తీసుకొని హ్యాపీగా ఉండగలిగావా అని నన్ను ప్రశ్నించిన సమీక్ష విడాకులు కోరుకుంటుంది. సమీక్ష విడాకులు తీసుకొని ఎంత నరకం నాకు తెలుసు. నా మాట విడాకులు తీసుకొని ఆలోచన సార్. శశిధర్ గారు మీరు పెద్దవారు, మీరేం చెప్పండి సార్ వీళ్ళకి ప్లీజ్ సార్. నిన్ను నీ వెడతనాన్ని మౌనంగా భరాయిస్తూ అలాంటి దేవతను బాధ పెడుతున్నావంటే నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడు. ఎందుకు అలా బ్యాలెన్స్ కోల్పోతుంది? అయినా సమీక్ష లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం. ఏవో చిన్న చిన్న కలతలతో క్షణికావేశానికి లోనై నీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. నా మాట ఇంకొక మాట మాట్లాడమంటే నాలుగు చీరతనంతే వేదమని. డైవర్స్ తీసుకోవడం అంటే బ్యాగాటలో మిడిల్ డ్రాప్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా? పవిత్రమైన వివాహ బంధాన్ని
చేయడం అంటే టేస్ట్ బాగాలేదని మధ్యలో వదిలేసే మందుబాటులు ఇలాంటి వేధవాలు ఉండదంటే ప్రతి నెల ఫ్యామిలీ కొట్టులో 100 మంది విడాకులు తీసుకుపోతుంది. సమీక్ష దేవత బంగారం లాంటి జీవితాన్ని నీ మూర్ఖత్వంతో నాశనం చేసుకుంటా. ఏంటి బాబాయ్ నువ్వు కూడా బాగా సపోర్ట్ చేస్తానంటే ఇదొక సమీక్ష అంటే ఏమనుకున్నావురా? ఆ తల్లిని ఏమైనా అంటే మాడి మసైపోతావు. నాకంటూ ఎవ్వరు లేని నేను అనాథ. సమీక్షని చూసినప్పుడు నాకు ఇలాంటి అక్క ఉంటే ఎంత బాగుందని అనుకునేవాడిని. ఆ ఉద్దేశంతో విలోకమైన ప్రాజెక్ట్ పేరుతో ఇంటికి వస్తున్నాను. సమీక్షతో ఉన్న చదువుతో కావాలని ఇంటికి ఖర్చాలు పెట్టుకొని సమీక్ష చేస్తూ ఉంటే నా అక్కి నడిచినంత ఆనందపడేవాడి శ్రీకాంత్, ఆనందపడేవాడిని. అంతేగాని మా ఇద్దరి మధ్య ఎటువంటి తప్పుడు ఆలోచనలు లేవు. తప్పుడు ఆలోచనలు లేవు. మా ఇద్దరి గురించి ఇంత నీచంగా ఆలోచిస్తాను అనుకోలేదు. ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించదు. నా మూలంగా మీ పాపలు కూడా నాకు ఇష్టం లేదు. అయినా భార్యాభర్త ఇద్దరు విడాకులు తీసుకొని విడివిడిగా బ్రతకడం ఎంత ఎంత నరకము నాకు తెలుసు. నా పరిస్థితి మరొకరికి రాకూడదు. విడాకులు తీసుకొని ఆలోచన మాడవచ్చు. వెళ్తాను వెళ్తాను. ఆ తల్లి నన్ను మాట్లాడటానికి మీకు నోరేలా వచ్చినాయా? ఆ తల్లి సంస్థానం మీకు ఎంతయ్యా? వెళ్ళే ముందు మంచి బహుమతి ఇచ్చారయ్యా. వెళ్తానయ్యా, వెళ్తాను. అమ్మా నీకు ఇన్ని కష్టాలు వస్తాయని అనుకోలేదమ్మా. అయినా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా. వీళ్ళేనితో నేను ఉండలేనమ్మా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. వాడి సంగతి నీకు తెలుసు కదా. ఆవేశంలో నోరు జారాడు అంతేనా? ఏమిటి అందరూ దాన్ని సాగిస్తున్నారు? అప్పుడు నేనే తప్పు చేసినట్టు. నోటికి ఎంత వస్తుందా మాట్లాడేది కదా. ముందు సారీ చెప్పు. సమీక్షకు సారీ చెప్పు. ఏంటి చెప్పేది తప్ప బాబాయ్? దాంతో కాపురం చేసే ప్రసక్తి అంటే నీకు వస్తాయి. దాంట్లో చేయగలరు. సమీక్ష పట్ల నీకున్న అభ్యంతరాలు ఏమిట్రా? ఒకప్పుడు సమీక్ష లేకుండా క్షణం కూడా బ్రతకలేనా చెయ్యవండి. అంత గొప్ప ప్రేమికుడు ఇప్పుడేంట్రా ఎలా మాట్లాడుతున్నావు? నేను ఇప్పటికే గొప్ప ప్రేమికుడున్నా. అవతల నుండి అన్ని సౌకర్యాలు అందిస్తాను. ఆ సౌకర్యాలు నువ్వు అందించాలి కదా. నేను తప్పు చేసిన సమీక్ష తప్పు చేసింది. అన్ని తక్కువే. ఇది నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేసింది. నాతో 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తాను. వాడు వస్తే మాత్రం అదే సౌకర్యాలు తమ్ముడితే మాత్రం గంట తరపు చోదేస్తుంది. అదేమంటే ప్రాజెక్ట్ వర్క్ అంటాం. ఇంట్లో మందు పాత్రలు పెట్టడానికి వీలేదు. పోనీ ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి కాదు. సినిమా లేవు షికారు. ఆఖరికి నిన్న బెడ్రూమ్ కూడా నాకు గుళ్ళు గోపురాలు దగ్గర అనాథాశ్రమాల చుట్టూ తిరుగుతుంది తప్ప కట్టుకున్న మొక్కుల్ని అనాథం చేస్తున్నా ఇంకేది జ్ఞానం లేదు మా బయటికి. ఏమనంటే తప్పకుండా బట్టకి రెడీగా పెట్టుకుంది. సుఖం లేదు. భాగస్వామ్యం అనేది ఎప్పుడు సమాన వ్యక్తుల మధ్య సాగుతుంది. కట్టుకున్న భార్య కట్టుబారి సరుకునే వికృత మనస్తత్వం ఉన్న మనిషితో మనుగడ కష్టం. ఆడదాని కరువు మగవాడి కరువులు అనుకునే ఆట వికృతం సహజీవనం అసాధ్యం. మా ఇద్దరికి పొందకుందని మీకు ఆపద
పరిష్కారం కాని సమస్యకు అసలు జవాబే ఉండదు. కానీ మాది జవాబు తెలియని ప్రశ్న. అలా ఈ ప్రపంచంలో మగవాడు ప్రతిదానికి విలువ తెలుసుకుంటాడు, కానీ పక్కనే ఉన్న స్త్రీ విలువ తెలుసుకోలేదు. ఇద్దరు చుక్కాన్ని పట్టుకుంటారంటే పడవ ఎటు కదలగలరు. దాంపత్యం ఒక సవ్యంగా సాగాలేనంటే ఒకరు తెట్టు ఒకరు చుక్కాన్ని పట్టుకోవాలి. నువ్వు ఎన్ని విధాలు చెప్పినా అది మారే కాదు బాబాయ్. సారీ అతను పెట్టిన హింసకి నా శరీరం మనసు అనేక గుర్తులు మోసాక ఇంకా మోయలేని స్థితిలో చట్టబద్ధంగా విడిపోవాలనుకుంటున్నాను. మీకు దండం పెడతానంటూ దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? ఈ ఇద్దరు ముద్దుల దారాలు పట్టి రచన నేను చేయదలుచుకున్నాను. అది నాకు నాతోనే ఉంటుంది. అదేం కుదరదు, అది నా దగ్గర ఉంటుంది. దాన్ని నవమాసాలు మోసి కానీ తినేది అది నాతోనే ఉంటాను. నువ్వు కేవలం దాని కడుపులోనే మోసేవే, అది ఈ భూమి మీద పట్టపడిచి నేను మోసుకునే. ఏమైనా సరే నా బిడ్డ నాతోనే ఉండాలి. సరే అదేంటో కోర్టులో తెలుసుకుందాం. నచ్చిన అభిప్రాయం కూడా చెప్పనీయాలి. నువ్వు చెప్పుతావు, అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా? ఇద్దరి దగ్గర ఉండదు తాతయ్య. అవును తాతయ్య, నన్ను కలుపుకొని ఎలా ఉంటారు తాతయ్య? నన్ను ప్రేమగా ఎలా ముక్కు పచ్చలారని పిల్ల ముఖం మీద ముచ్చట్టలు పోసేలా చరిసిమని చెబుతారు. ఆ పిల్లకి ఏం సమాధానం చెప్తారో చెప్పడురా. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మాంగళ్య బంధాన్ని ఆదర్శంగా తీసుకుంటుంటే వెస్టర్నైజేషన్ పేరుతో వికృత అనాగరిక సంస్కృతిని మీరు వివాహ వ్యవస్థకు ఒక న్యాయవాది మీ శ్రేయాభిలాషిగా చేతులు మీ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇంత చిన్న వయసులో దానికంత క్షోభ అవసరమా? ఆలోచించండి. తల్లి తండ్రి బ్రతికుండగానే పాపను అనాథన చేస్తారో అప్పున చేర్చుకుంటారో మీ ఇష్టం. రచన
బ్రతకాల్సిన క్షణికావేశంలో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నాకు చిన్న సాయం చేసి పెడతారా తాతయ్య? చెప్పు తల్లి, తప్పకుండా చేస్తానమ్మా. చెప్పు. నన్ను అనాథాశ్రమంలో చేర్పించు. ఇది నేటి వివాహ వ్యవస్థ. శతమానం భవతి అనే వేద మంత్రాలతో ముడిపడిన వివాహ బంధం చిన్న చిన్న కలతలతో క్షణికావేశాలకు లోనై 100 ఏళ్ల వివాహ బంధాన్ని విడాకులతో తుంచేస్తున్నారు. తమ పిల్లల బంగారు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నారు. సంసారం అంటే ఒంటరితనం నుంచి నమ్మకంలోకి ప్రయాణం. దాంపత్యం అంటే జీవితంలో సమాన భాగస్వామ్యం. అయితే సమన్వయం కుదరాలి, సమతూకం సాధ్యం కావాలి. మంచి సంసారాన్ని దేవుడు సృష్టించాడు. మంచి సంసారాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి సృష్టించుకోవాలి. అటువంటి మంచి సంసారాల్ని సృష్టించుకుంటున్న వారికి మా ఈ లైఫ్ లైన్ అంకితం.